తాజాంశం చూస్తున్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నం కెనరా బ్యాంకులో బంగారు రుణాల్లో గోల్మాల్ బయటపడింది. తాకట్టు పెట్టిన బంగారు నగలు కాజేసి నకిలీ బంగారం పెట్టినట్లు గుర్తించారు. దాదాపు 2,500 బంగారు రుణాల ఖాతాల్లో అవకతవకలు జరిగినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. అవకతవకలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఉన్నతాధికారులు సిద్దమవుతున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కెనరా బ్యాంకులో బంగారు రుణాల్లో గోల్మాల్ బయటపడింది. తాకట్టు పెట్టిన బంగారు నగలు కాజేసి నకిలీ బంగారం పెట్టినట్లు గుర్తించారు. దాదాపు 2,500 బంగారు రుణాల ఖాతాల్లో అవకతవకలు జరిగినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. అవకతవకలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఉన్నతాధికారులు సిద్దమవుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, కెనరా బ్యాంకులో బంగారు రుణాల గోల్మాల్కు సంబంధించి సమాచారం ఏంటి? మచిలీపట్నం కెనరా బ్యాంక్ శాఖలో ఈ అవకతవకలు చోటు చేసుకున్నాయి. మొత్తం బంగారు రుణాలకు సంబంధించి తీసుకున్నటువంటి వ్యవహారంలో అక్కడ ఉన్నటువంటి బంగారు ఆభరణాలు అక్కడే పనిచేస్తున్నటువంటి గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాజేసినట్టుగా గుర్తించారు. దాదాపుగా 2,500 ఖాతాల్లోని బంగారం మాయమైనట్టుగా అది కెనరా బ్యాంక్ అధికారులు గుర్తించారు. ఈ అవకతవకలపై ప్రస్తుతం బ్యాంకులోనే పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోంది. వీటన్నింటినీ మదింపు చేసిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కెనరా బ్యాంక్ ఉన్నతాధికారులు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం అయితే అంతర్గతంగా బ్యాంకు శాఖలోనే దీనికి సంబంధించినటువంటి సోదాలు మదింపు కొనసాగుతుంది. దాదాపుగా 2,500 ఖాతాల్లో నుంచి అక్కడ నకిలీ బంగారం పెట్టి అసలైన బంగారాన్ని కాజేసినట్టుగా అధికార యంత్రాంగం గుర్తించింది. అయితే ఇది ఎంత మొత్తం ఉంటుందన్నది ఇంకా మదింపు చేస్తున్నట్టుగా ఉన్నతాధికారులు చెప్తున్నారు. అయితే 2-3 రోజుల్లో దీన్ని పూర్తిగా మదింపు చేసిన అనంతరం ఈ బంగారం మాయమైన ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పి ఉన్నతాధికారులు చెప్తున్నారు. స్వప్న, ధన్యవాదాలు ధనుంజయ్.